జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సో నీట్ 2026 రిజల్ట్స్ ఆర్ అవుట్ అండ్ ఇప్పుడు దీని తర్వాత పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేయాల్సిన థింగ్ ఏంటి? ఫస్ట్ 26 రిజల్ట్స్ వచ్చాయి. ఈ నీట్ రిజల్ట్స్ అనేవి నియర్లీ మనకు ఒక 11 lakhs మెంబర్స్ పైగా క్వాలిఫై అయ్యారు నీట్లో. అయితే క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి సీట్ రాదు. ప్లస్ సీట్ అనేది ర్యాంక్ బేస్ చేసుకుని వస్తుంది, మార్కులను బేస్ చేసుకుని కాదు. సో ఏం చేయాలి అంటే కంగారులో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, సెంట్రల్ కోటా ఉంటుంది. సో ఈ స్టేట్ వైజ్ సీట్ అలొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో మళ్ళీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఎవరైతే కట్ ఆఫ్ కంటే పైగా వచ్చినాయో వీళ్ళంతా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్కి రెడీ అవ్వాలి. డాక్యుమెంటేషన్ కానీ చివరిలో హరీ అవ్వటం కాకుండా ప్రాపర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోవటం, డాక్యుమెంటేషన్ అర్థం చేసుకోవటం, ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్. 2, ఒకవేళ అనుకున్న విధంగా మార్కులు రాకపోతే నీట్ అనేది ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఇందులో మీకు బీడీఎస్ కానీ లేకపోతే మెడికల్ సైడ్ కెరీర్ ఆప్షన్ చాలా ఉన్నాయి. సో నీట్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఎంబీబీఎస్ మాత్రమే గోల్ ఉంటే ఏం చేయాలనేది చెప్తాను నేను. అయితే సో నీట్ ద్వారా ఉన్న కెరీర్ ఆప్షన్స్ని ఫస్ట్ స్టెప్ ఏ కట్ ఆఫ్, ఏ కేటగిరీ, ఏ కాలేజ్, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవటం. సెకండ్ స్టెప్ ఈ నీట్ ప్రాసెస్ సంబంధించినటువంటి కెరీర్ ఆప్షన్స్ తెలుసుకోవటం. థర్డ్ స్టెప్ కెరీర్ ఆప్షన్స్ తెలిసినాయి మనకి, కానీ స్టిల్ నేను ఎంబీబీఎస్ అనే ఫిక్స్ అయి ఉన్నాను, బట్ మనకు వచ్చిన మార్కులకి ర్యాంక్కి రావట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళాలా లేదా చాలా వేరే మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి, పేమెంట్ ఆప్షన్స్ కానీ, వాటిని అర్థం చేసుకుని అందులో కూడా జెన్యూనిటీ చూడాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ అని చెప్పి కొన్ని చోట్ల డబ్బులు కట్టి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎమోషన్ బేసిస్ మీద ఏదో కొనేద్దాం మన మనీ అన్నప్పుడు కూడా ప్రాపర్గా గైడెన్స్ తీసుకోవాలి. తర్వాత స్టెప్ ఓకే లేదు నాకు బోర్డర్లో మార్క్స్ వచ్చినాయి, లేకపోతే నేను మంచి స్టూడెంట్ని, కాకపోతే అక్కడ సరైన ఫ్యాకల్టీ లేరు, సరైన మెటీరియల్ లేవు, సరైన కాలేజెస్ లేవు, అంటే సరిగ్గా అక్కడ కాలేజ్లో సరిగ్గా టీచ్ చేయలేదు, ఇలాంటి రీజన్ వల్ల మాత్రం మిస్ అయింది. కానీ మా పిల్లలు బాగానే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పేరెంట్స్ అప్పుడు అసలు ఒక రైట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి ఫ్యాకల్టీ దగ్గర కూర్చోబెట్టి ఆర్ బోటనీ, జువాలజీ, సో ఎందుకు లాస్ట్ అటెంప్ట్లో రాలేదు, ఇంకొక అటెంప్ట్కి వెళ్ళొచ్చా, 1 year టైం ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, ఈ 1 year ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉందా లేదా, అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు కరెక్షన్ ఏంటి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే నేను అప్పుడు సరిగ్గా చదవలేదు, ఇప్పుడు మారిపోయాను. మారటం అంటే ఏంటి, లేకపోతే అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేదు, సరిగ్గా చెప్పకపోవడం అంటే ఏంటి, అక్కడ ప్రోగ్రామ్ స్ట్రాటజీ బాగాలేదు అంటే ఏంటి, అంటే ఇలాంటి విషయాల గురించి అవగాహన తెచ్చుకొని అప్పుడు మాత్రమే నీట్ లాంగ్ టర్మ్ అంటే సో ఫస్ట్ కాలేజ్ ఆప్షన్స్ తెలియాలి, కెరీర్ ఆప్షన్స్ తెలియాలి, అలాగే పేమెంట్ ఆప్షన్స్ తెలియాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది, తర్వాత ఆ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, నెక్స్ట్ ఇయర్కి వెళ్తే ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందా, వీటి గురించి ప్రాపర్ గైడెన్స్ తెలియాలి. సో ఇది చేయాల్సిందండి. సో ఇప్పుడు ఇందులో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళకి కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చినా కానీ బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టమైన ప్రక్రియ. సో మనం ఏం చేస్తున్నాం అంటే అకాడమీ మాదాపూర్ క్వాలిటీ థాట్, సో వీళ్లకు ఒక కౌన్సిలింగ్ ఎలా జరగాలి అంటే నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఇవ్వటం, నీట్ కెరీర్ ఆప్షన్స్ మీద గైడెన్స్ ఇవ్వటం, అట్లాగే నీట్ లాంగ్ టర్మ్ అంటే ఒకవేళ లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దని ఫ్రీ కౌన్సిలింగ్ అంటే 3 విషయాల మీద మనం ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సో పేరెంట్స్ ఎవరైనా సరే ప్రతి సండే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో సండే వచ్చి సో అకాడమీ మాదాపూర్లో నన్ను అప్రోచ్ అయ్యి సో వాళ్ళు నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి, నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో డాక్యుమెంటేషన్ గురించి, డిఫరెంట్ కౌన్సిలింగ్ రౌండ్స్ గురించి, కట్ ఆఫ్ గురించి, కేటగిరీస్ గురించి, కాలేజెస్ గురించి, ఏవి టాప్ 10 కాలేజెస్, ఏవి సెంట్రల్ కాలేజెస్, ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, అలాగే నీట్లో ఉన్న కెరీర్ ఆప్షన్స్ గురించి, తర్వాత అసలు స్టూడెంట్ ఎందుకు నీట్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చాలామందికి ఆ బాధ ఉంటుంది, అంటే మా అబ్బాయికి అనుకున్న మార్కులు రాలేదు, లేకపోతే నెగిటివ్ మార్కింగ్లో పోయినాయి, సో నెక్స్ట్ టైం వాళ్ళు నీట్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలనే స్ట్రాటజీ గురించి, ఈ అన్ని విషయాల గురించి కూడా వాళ్ళు ఫ్రీ కెరీర్ గైడెన్స్ పొందొచ్చు. సో ఈ ఫ్రీ కెరీర్ గైడెన్స్ అనేది అకాడమీ మాదాపూర్ సెంటర్లో ప్రతి సండే జరుగుతుంది. ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయొచ్చు. సో ర్యాంక్ వచ్చిన రాకపోయినా ఇదర్ వైస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది గైడెన్స్. ఎందుకంటే అక్కడ ఆ నీట్ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, సో గైడెన్స్ అనేది అవసరం అక్కడ. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్.